ఈ భారతదేశంలో ఉన్న భారతీయుల్లో హిందువులు, ముస్లింలు, మైనార్టీలు అందరి కూడా నమస్కారం తెలియజేస్తూ, నా పేరు బాలవర్ధన్ గౌడ్, జడ్చర్ల, మహబూబ్నగర్ జిల్లా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి. రీసెంట్గా 2 రోజుల కింద కదిరే కృష్ణ అనే వ్యక్తి ఒక స్టేజ్ మీద అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని, వెనక అంబేద్కర్ బొమ్మ పెట్టి, మరి అంబేద్కరే రాజ్యాంగాలు చెప్పాడు, ఇతర మతస్థులని తిట్టమని చెప్పినట్లు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి రాజ్యాంగం చదవండి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, లేదా అంబేద్కరిస్టులు అంటే అంబేద్కర్ గారి సూచనలన్నా ఫాలో కావాలి. కానీ హిందువులు భారతదేశంలో ఏమంటలేమని చెప్పి హిందువుల జోలికి వచ్చి హిందువుల గురించి మాట్లాడడము కదిరే కృష్ణ కల్తిరి కృష్ణ తెలియదు. కానీ కల్తిరి కృష్ణ ఒకసారి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మీ అయ్యా మీ ముత్తాత హిందువులు, మరి నువ్వు ఇప్పుడు ఏ కులంలో ఉన్నావో ఏ మతంలో ఉన్నావో మాకు తెలియదు, మేము భారతీయులము, హిందువులము. మరి అలాగే నువ్వు ఒక అన్య మతస్థులని, మరి ముస్లింలను కానీ క్రిస్టియన్లను కానీ అట్లా మాట్లాడు. లేవయ్యా దేవుడా వెంకటేశ, పొద్దుకు వండ పెడతారు, ఏమన్నా మీ బామాడితే అని మాట్లాడుతున్నావు. అరే కదిరకృష్ణ, బోసుడికే కల్తీ కృష్ణ, కల్తీని కాడవు నీవు. మీ తాత హిందువులు, మీ అయ్యా హిందువులు, మరి నీవు ఏ హిందువా లేకపోతే సంకర జాతికి చెందినవా మాకు తెలియదు. కానీ మాట్లాడేటప్పుడు దేవుళ్ళ గురించి మాట్లాడాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరా కదిరకృష్ణ, కల్తీ కృష్ణ. మర్యాదగా క్షమాపణ చెప్పు, లేదంటే నువ్వు ఎక్కడున్నావు కూడా ఏంటన్నా దొరికినప్పుడు మాత్రము నీ అడ్డీలు ఇరగొడతాము. ఏమనుకుంటున్నావు హిందువుల గురించి మాట్లాడితే? బోసినా కొడుకులలా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇంకెవడైనా సరే హిందువుల గురించి, హిందువుల దేవుళ్ళ గురించి ఎక్కడైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ మతాన్ని, మీరు ఏదైనా మతం ఉంటే మీ మతం మీరు మాట్లాడుకోండి, కానీ హిందూ మతం గురించి మాట్లాడితే బొక్కలు ఇరగొడతామని చెప్పి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాను. కదిరే కల్తీ కృష్ణ, మీ అయ్యని అడుగు, నీది ఏ మతం అని చెప్తాడు, మీ తాతను అడుగు, మీ ముత్తాతను అడుగు, నీ మతం చెప్తారు. అంతేగాని హిందూ మతంలో పుట్టి హిందూ దేవునికి ఇచ్చపరిచినంత బేపుగర్లాగా తయారైన బోసుడికి మరొకసారి మాట్లాడితే నీ ఈపులు చింతపండు చేసి కాలు చేయి 2 ఇరగొడతాం. ఇప్పటి నుంచి హిందువుల జోలికి ఎవరొచ్చినా సరే హిందువుల గురించి, హిందువుల దేవుల గురించి మాట్లాడితే బొక్కలు ఇరగొట్టి శూరవీరు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి నీవు ఎక్కడైనా సరే హిందువుల గురించి మాట్లాడితే నీ ఉన్నతానికి వచ్చి నిన్ను ఎత్తుకుంటూ వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి నిన్ను ఎక్కడ దొరికినా కూడా కుక్కను కొట్టినట్టు కొడతామని చెప్పి బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాను.